హలో హాయ్ యూట్యూబర్స్. సో ఈరోజు రెసిపీ వన్ మోర్ రెసిపీ అనమాట. రెసిపీ వచ్చేసరికి గోధుమ పిండి బిస్కెట్లు ఎట్ హోమ్. సో ఇది హెల్దీగా టేస్టీగా పిల్లలకైనా పెద్దలకైనా స్నాక్స్ రూపంలో పెట్టి చూడండి, చాలా బాగుంటుంది. 250 ml కప్తో 2 కప్స్ తీసుకున్నాను గోధుమ పిండి. సో వీడియోలో చూపించిన విధంగా జల్లించుకోవాలన్నమాట. సో ఇదంతా చూసారా, జల్లించుకోకపోతే ఎట్లా ఉంటుంది అనేది కనిపిస్తుందా, కలర్ చేంజ్ అయినట్టు. ఇక్కడ చిటికెడు బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను అనమాట. చూసి వేసుకోండి సరిపడినంత. చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాను. ఇక్కడ 125 ml కప్పుతో 1.5 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. బాగా షుగర్ తినే వాళ్ళైతే 2 కప్స్ వేసుకొచ్చేసాను. ఇలా పొడి చేయాలన్నమాట షుగర్ని. వచ్చేసేసి ఇప్పుడు మీరు కొలత తీసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ షుగర్ తక్కువ తినే వాళ్ళకైతే 2 కప్పుల పిండికి 1.5 కప్పు షుగర్ సరిపోతుంది. లేదు అంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. సో ఇవన్నీ వేసిన తర్వాత ఇక్కడ ఎగ్స్ 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. సో 3 వేస్తే మరీ నీస్ వాసన వస్తుంది అని చెప్పి 2 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఈ ఎగ్స్ ప్లేస్లో మీరు కావాలంటే మిల్క్ విత్ ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు. సో నేను ఇలా బీట్ చేసి మొత్తం కలగలిపేలాగా ఇలా బీట్ చేసేసుకున్నాను. సో నేను ముందు ఈ షుగర్ని దీన్ని మొత్తాన్ని సో ఇక్కడ కావాలంటే ఇలాచీ పౌడర్ కూడా మీకు నచ్చితే వేసుకోవచ్చు, బట్ నేను వేయట్లేదు. సో ఇంకా ఇలా కొంచెం మధ్యలో ఇలా బీట్ చేసిన ఎగ్ మిశ్రమం అంతా వేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలన్నమాట. ముందే వాటర్ వేసేయకూడదు, మొత్తం కలుపుకొని అప్పుడు చివరిలో అవసరమైతే కొంచెం చిటికెడు వేసుకుంటే వేసుకోవాలి. లేకపోతే మరి అతుక్కునేలాగా అయిపోతుంది పిండి. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా ప్రతి స్టెప్లో ఒత్తుకుంటూ కలుపుకోవాలి. చూసారా, ఇట్లా వచ్చేసి ఈ స్టేజ్లో నేను కొంచెం నెయ్యి వేస్తాను. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకున్నాను అనమాట. వేసేసి మంచిగా ప్రెస్ చేస్తూ కలిపాను పిండిని. లాస్ట్లో నాకు కొంచెం గట్టిగా ఉందనిపించింది, కొన్ని నీళ్లు పోసుకున్నాను. మరీ ఎక్కువ పోసుకోకూడదు, కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. మీకు ఒకవేళ నీళ్ళు ఎక్కువైనట్టు అనిపిస్తే కొంచెం పొడి పిండాను అండ్ పంచదార పొడి కూడా వేసుకోండి. స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్లో పెట్టుకొని ఆయిల్ సరిపడినంత పోసుకున్నాను అనమాట. ఇది ప్రీ హీట్ అయ్యేలోపు మనం చపాతీ లాగా చేసుకుందాము పిండిని. ఇలా కొంచెం ముద్ద తీసుకొని ఉండలా చేసుకొని, సో కొంచెం పిండేసుకొని గోధుమ పిండే వేసుకున్నాను అనమాట. వేసుకొని దీన్ని చపాతీలా సో ఇలా మరీ పలచగాక మరీ మందంగా కాకుండా చేసుకున్నాను అనమాట. సో ఈ టైప్ ఆఫ్ గిన్నె ఉంది నా దగ్గర. సో మా హస్బెండ్ వాళ్ళవన్నమాట, ఇది కృష్ణ వాళ్ళవి ఒగ్గు గిన్నె. సో దీంతో అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా అన్నీ చేసేసుకొని షేపుల తర్వాత అది మళ్ళీ సేమ్ అదే ఉండలో కలుపుకొని అగైన్ కంటిన్యూషన్ అనమాట, సేమ్ ప్రొసీజరు. డైమండ్ షేప్ కూడా చూపిస్తాను, వెయిట్ ఏ మినిట్. ఇలా ముందు ఎడ్జెస్ అన్నీ నీట్గా కట్ చేసుకోవాలి సమాంతరంగా ఉండేలాగా. సో ఇలా స్క్వేర్ షేప్ లాగా నీట్గా ఒక పెట్టెలాగా అయినప్పుడు కొంచెం ఆయిల్ బాగా ప్రీహీట్ అయింది. సో ఈ స్టేజ్లో మనం రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ వేస్తున్నాను అనమాట. చూసారా ఎంత బాగా పొంగుతుందో మనం బేకింగ్ పౌడర్ వేయడం వల్ల. ఇలా బ్రౌన్ కలర్ రెడ్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి.
మన బిస్కెట్లనే రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉంది. మేము కొంచెం తీపి కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.